నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మీద కేసు పెట్టారు. ఎందుకు? కంగనా రనౌత్ అనవసరంగా గతంలోనేమో రైతులను ఇన్సల్ట్ చేసింది. దాని మీద వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడిండు. ఆమె పడ్డది. ఇవాళ ఆమెకు ఆలోచన ఏమున్నదో, ఆమె పార్లమెంట్ మెంబరు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని ఏమో చెత్త, ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఇవన్నీ ఏమిటి భాష? ఆయన కేవలం పదవి గురించే కొట్లాడుతున్నాడు, ఆయనకి ఏం తెలియదు. ఇవన్నీ ఎందుకు? షీజ్ పార్లమెంట్ మెంబర్, నువ్వు పార్లమెంట్లో దమ్ముంటే మాట్లాడు, అంతేగాని నిన్నగాక ఒక నడ్డ నీకు చెప్పినా నీ అలవాటు మారలేదు. ఎందుకంటే సినిమా జీవితంలోకి వచ్చింది కదా. పాపం బీజేపీ కల్చర్ ఆమెకు తెలుస్తలేదు, రాజకీయ కల్చర్ కూడా తెలుస్తలేదు. కనుక ఈమెకు ఎక్కడో ఒక దగ్గర శిక్ష పడితే ఇలాంటి భాష, అందులో మా నాయకుడు యావత్ భారతదేశంలో అపోజిషన్ లీడర్గా, అదేవిధంగా ఇందిరాగాంధీ మన్మడుగా, రాజీవ్ గాంధీ కుమారుడుగా ఆయన ఇంత బాగా ప్రజల గురించి ఆలోచన చేసి 90% జనానికి లాభం చేయాలని, జనాభాలో 90% ఉన్నటువంటి జనాభాకు వారికి న్యాయం జరుగుతలేదు, 10% వాళ్ళు లాభపడుతున్నారని కులగానే అన్నాడు. దానికే నా ఉద్దేశంలో మా అందరినీ అడ్డు చేసిందని ఇవాళ పోలీస్ చంబర్పేటలో ఏసీబీకి సిఐకు రిప్రజెంట్ చేసిన, అప్లికేషన్ ఇచ్చిన, కేసు రిజిస్టర్ అయింది. ఆమె మీద కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ రిట్ చేయాలి. 10 సార్లు ఏది కోర్టుకు వస్తే ఆమె కన్నా ఆలోచన వస్తుంది. ఆమె సినిమా జీవితంలో ఉన్నట్టే మరి రాజకీయ జీవితంలో ఇలాంటి నడువ. మా నాయకుని హత్య ఎట్లా చేస్తుంది? ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్నదా? ఆయన చెత్త అంట. అది ఏం భాషనండి ఇది? ఆయన నడ్డగారు లెక్కతోటి ఉండమని చెప్పాను. ఆమె పార్లమెంట్ మెంబర్ ఇటువంటి వాళ్ళకి ఇస్తావా అని అడుగుతున్నా నేను. పార్లమెంట్లో నువ్వు మాట్లాడు ఏమున్నదో, కానీ నువ్వు పార్లమెంట్ బయటలో ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చి చెత్త అనడం, ఆయన ఏదో పదవి గురించి పాకులాడుతుండడం, ఇవన్నీ ఏంటిదండి? ఇది ఒక కల్చర్ పోయింది. ఎక్కడోనో ఒక దగ్గర పులి స్టాప్ కావాలంటే కేసు రిజిస్టర్ చేస్తే ఇంకోసారి మాట్లాడదు అనేది నా ఉద్దేశం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ అనే సినిమా కంగనా రనౌత్ విడుదల తీస్తుంది. సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఏమైనా అభ్యంతరం ఉందా ఆ సినిమా పైన? చూడండి, ఆమెకు సిస్టమే తెలియదు. ఒకసారి ఎంపీ అయింది, ఎవరిని పడితే అని తిడుతుంది. కనుక మా రాహుల్ గాంధీని 90% జనాభా ప్రకారంగా వాళ్ళ వెనకాల వాళ్ళకు న్యాయం చేయాలనే నాయకుడిని మమ్మల్ని హత్య చేశారు కాబట్టి నేను కేసు పెట్టాను. అది పాయింట్. ఎమర్జెన్సీ అనే సినిమా ఇందిరాగాంధీ ఆధారంగా సినిమా రిలీజ్ కాబోతుంది. కంగనా రనౌత్ తీస్తుంది. దానిపైన అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంది? సినిమా చూసినాక ఆమె ఏం పెట్టిందో. ఇలాంటి భాష మాట్లాడేది ఎట్లనన్నా ఇందిరాగాంధీని తక్కువ చేయాలి, నరేంద్ర మోడీని ఖుషి చేయాలి, నడ్డాని ఖుషి చేయాలి అంటుంది. కానీ ప్రజలు ఎప్పుడన్నా ఇలాంటి వాతావరణం ఉంటే ఎన్నడన్నా తిరగబడుతారు. అప్పుడు ఆమెకు గెలిచి వస్తుంది. అదేదో గాలికి గెలిచింది. ఇక ఇదే ప్రపంచం అనుకుంటుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడన్నా దెబ్బ పడ్డది అనుకో ఏమవుతుంది? అప్పుడు ఆలోచన వస్తుంది. అందుగురించి నేను కేసు రిజిస్టర్ చేశాను. మరోవైపు కులగణన దేశవ్యాప్తంగా అమలు కావాలని కూడా రాహుల్ గాంధీ మీ పార్టీ అగ్రనేత అంటున్నారు. రాష్ట్రంలో మరి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కులగణనతో వెళ్ళబోతుందా లేదా? తప్పనిసరిగా దానికి నేను మున్నం ప్రభాకర్ చెప్పాను. 150 కోట్లు రిలీజ్ చేశారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. కనుక మొదలు పెట్టమని కోరుతున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన జరగాలంటే మన రాష్ట్రంలో మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చింది బీఆర్ఎస్ తర్వాత. ఇక్కడనే కులగణన జరగకపోతే రాహుల్ గాంధీ కూడా చెడ్డ పేరు వస్తుంది, మా అందరికీ హర్ట్ అవుతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తొందరగా మొదలు పెట్టాలి. ఎంతసేపు 1.5 మంత్స్లో అయిపోతుంది. డబ్బు కూడా శాంక్షన్ చేసి మొదలు పెట్టమని నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. చివరిగా ఒక్క మాట చెప్పారా, హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా ఒకవైపు కూల్చివేతలు నడుస్తున్నాయి, అన్ని పార్టీలో ఒకేలా చూస్తారా? కొంతమంది టార్గెట్ చూడండి, ఆయననే చెప్పిండు కదా, నా కుటుంబ సభ్యులది కాదు నాది కూడా ఉన్నా కూలగొట్టమని చెప్పినాక రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా అన్నాడు. పార్టీలతో నిమిత్తం లేదు. నా ఫ్యామిలీ మెంబర్, నా తమ్ముడు కానీ మా అక్క ఎవరున్నా వాళ్ళది కూడా కూలగొట్టమని చెప్పినాక ఇక మళ్ళీ ఆయన శంకించడం అది న్యాయం కాదు. థ్యాంక్ యూ.
మొత్తంగా కంగనా రనౌత్ బీజేపీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మాత్రం అంబర్పేట పిఎస్లో మాత్రం కేసు పెట్టాను. అలాగే బీజేపీ అగ్ర పార్టీ కూడా అగ్రనేతలు కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీ కూడా నష్టమని చెప్పారు. మరోవైపు కులగణన విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో కూడా కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని కూడా విహెచ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే హైడ్రా ఉందో దాని విషయంలో మాత్రం ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా అన్నింటినీ ఒకేలా ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే చెరువుల్లో నాలాలో కబ్జా చేస్తారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా హైడ్రా నేపథ్యంలో కూడా విహెచ్ చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.